హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియో చేపల పులుసు అండి. చూస్తున్నారు కదా, నేనైతే బ్యాంక్కి వెళ్ళాను చిన్న పని మీద. అందుకని చెప్పి అలా వచ్చేటప్పుడు దారిలో ఈ చేపలు కనబడ్డాయండి. దీన్ని గొరసలు అంటారు. ఇవి తీసుకున్నాను. ఇవి అయితే 200 పెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేను కాస్త పల్లెటూరు స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా చేపల్లో 2 చెంచాల కారం వేసి కలుపుకుంటున్నానండి. ఇందులో అయితే కొంచెం పసుపు వేసి ఆడించామన్నమాట మేము. అందుకని చెప్పేసి ఇంకా ఇందులో నేను పసుపు వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది కాస్త ఇలా కలుపుకొని పక్కన పెట్టేస్తాను. నేనైతే పల్లెటూరు స్టైల్లో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని చెప్పి నాకు ఎంత పులుసు కావాలనేది నేను ఫస్టే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంటే నేను కాస్త పలుచుగా చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను. అంటే చేపల చారు అంటారు కదా, అదనమాట. ఇదిగోండి, దీంట్లో అయితే నేను ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇదిగోండి ఈ 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదైతే ఇది బాగా మరిగించుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మసాలాకి చిన్న అల్లం ముక్క, అంటే 1 ఇంచు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు తీసుకున్నానండి. ఇదే మసాలా ఇంకా. ఓకేనా? నేనైతే చేపలు తాలింపులోకి అయితే ఇదిగోండి కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ చిన్న ముక్కలుగా తరుక్కుంటాను. ఇదిగోండి పులుసు అయితే మరిగిపోయింది. అంటే చేపలతో కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? నేనైతే పొయ్యి మీద ఇదిగోండి కాస్త వెడల్పుగా ఉండాలని చెప్పేసి ఇది పెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే కాస్త ఆయిల్ అయితే ఎక్కువే వేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే కాస్త పెద్ద ముక్కలే కోసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చేపల పులుసుకి కంపల్సరీ కరివేపాకు ఉండాలండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఎక్కువ ఫ్రై చేయలేదండి. ఈ పులుసుకి ఇలాగే బాగుంటుంది. ముక్క మెత్తగా ఉడికి పులుసు తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి టమాటా కూడా మగ్గింది. కాస్త మంట తగ్గిస్తాను. దగ్గరగా ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా కూడా వేగిపోయింది. నేను ఇప్పుడు ఇందులో చేపలు వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాస్త ఒక 5 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఎందుకంటే కారం పచ్చివాసన పోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజైతే మా పాపకి అంటే సెలవు అన్నమాట. చెప్పాను కదా, నిన్న ఫోటోషూట్కి వాటికి వెళ్ళాం కదా, మొత్తం తిరిగి రావడం వల్ల కాస్త రెస్ట్ తీసుకోవాలని స్కూల్కి వెళ్ళలేదండి. ఈరోజు లీవ్ పెట్టాము. కాకపోతే చేపల కూర తను తింటానండి, అందుకని చెప్పేసి ఫిష్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే కారం అయితే వేగిపోయి ఫ్రెండ్స్, చేపలు అయితే వేగిపోయి నేనైతే ఇక్కడ వేస్తున్నాను మసాలా. మామూలుగా అయితే పులుసు మరిగేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు, కానీ నేను జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేద్దామని చెప్పేసి వేస్తున్నాను. ముందే చెప్పాను కదా, నేను ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నానని. నేను ఇది కూడా కాస్త కుదుపుతానండి. గరిటతో కలిపామనుకోండి చేప విడిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఆల్రెడీ మరుగున్న పులుసుని ఇందులో వేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 మినిట్స్ అయిపోయింది. నేనైతే పులుసు ఇందులో వేసేస్తున్నాను. ఈ టైప్లో కానీ పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా ఎదిరిపోయింది అనమాట. ఇదైతే ఎక్కువ మరగాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పులుసు మరగబెట్టేసుకున్నాం కదా. ఓకేనా? ఇదైతే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఇందులో ఇందాక చేపల కారం కలిపాను కదా, అది ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఓకేనా? జస్ట్ మరిగిన తర్వాత దించేయడమేనండి. ఇంక ఇందులో నేను కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. అప్పట్లో కొత్తిమీర అది వేసేవాళ్ళు కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఈ చేపల కూర అయిపోయాక ఎలా ఉందో చూపిస్తాను. మా పాపకి అన్నం పెట్టేసి కూడా చెప్తాను. అదే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే చేపల కూర అయిపోయాక మా పాపకి అన్నం పెట్టి చూపిస్తాను, తను ఎలా ఉందో చెప్తుంది. ఏంటంటే నేనైతే ఈరోజు లక్ష్మీవారం కదండి, ఈరోజు అయితే నేను తిన్నాను అనమాట, అది మ్యాటర్. ఏమే నేను తిన్నాను ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే అయిపోయిందండి, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. ఎక్కువ చేపల పులుసు మరగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం పులుసు మరగబెట్టేసుకున్నాం కదా. ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి, దివ్యకి చాలా ఆకలేస్తుంది అంటుంది, అందుకని చెప్పేసి నేను దివ్యకి అన్నం పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మా దివ్యకి అయితే చాలా అంటే చాలా ఆకలిస్తుందంట. ఇదిగోండి కొంచెం దేవుడికి తీస్తున్నాను అన్నం. ఎలా ఉందో మా దివ్య టేస్ట్ చూసి చెప్తుంది. ప్లేట్ చూపించే వాళ్ళకి ఫోటో తీవే. ఓకే ఫ్రెండ్స్, మా దివ్య ఎలా ఉందో తినేసి చెప్తుంది. చెప్పు దివ్య, దగ్గరికి. నేనైతే ఈ రైస్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నానండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఈ వీడియో ట్రై చేయండి, కంపల్సరీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఇలాగే హ్యాపీగా వండుకుని తింటారా? తిన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మా పిల్లికి కూడా తెగ నచ్చేసింది, ఎందుకంటే దీనికి కూడా పక్కన ఒక చాప వేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.